రీఛార్జ్ గురించి. ఇందులో ఈ స్కామ్ ఏంటిది, ఎందుకు జరుగుతుంది, అసలు ఇది కరెక్టేనా కాదా అనే దాని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నతోనే. అన్న నమస్తే. అన్న నమస్తే. నేను మొహమ్మద్ ఫయాద్ రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. యాక్చువల్లీ ఈ రాఘవ చెడ్డా అనే అతను పార్లమెంట్ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయినా సరే ఆయన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క సమస్య గురించి ఆయన పదే పదే ప్రస్తావించడం జరుగుతుంది. అది దాని గురించి ఆయనకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 145 కోట్ల జనాభానికి కూడా ఇలాంటి లీడర్లను ఎంపీగా ఎమ్మెల్యేలుగా మా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని సెక్యులర్ మెంటాలిటీ గల క్యాండిడేట్ని తీసుకొని మనం డబ్బుకు కకృతి పడకుండా మనం న్యాయమైన పబ్లిక్ సంబంధించిన క్యాండిడేట్ని మీరు ఎన్నుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. ఎందుకంటే వాళ్ళు మనం ఏదైనా రూపాయి 10 రూపాయలు ఎలక్షన్లో ఇప్పుడు తీసుకున్నట్టయితే వాళ్ళు కావాలని ఇలాంటి స్కాములు తయారు చేస్తారు. అదే స్కాముల్లో ఇదొక స్కాము. 28 డేస్కి రీఛార్జ్ అంటూ, అంటే యాక్చువల్లీ 1 మంత్కు మనం మెన్షన్ చేసేది మంత్లీ అని, కానీ 28 డేస్కే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ 2 డేస్ అనేది బిజినెస్ మొత్తం సంవత్సరంలో 12 నెలలే ఉంటుంది. ఈ 12 నెలలది అనేది వాళ్ళకి 13 నెలలుగా మారుతుంది. ఎట్లా అంటే ఈ 3 రోజులు ఇంటూ 12 నెలలు అంటే అది మళ్ళీ 13 నెలలుగా వాళ్ళు, అంటే ఒక నెల ఎక్కువ మనతో అంటే రీఛార్జ్ చేయించుకున్నాం. అయితే రాఘవ చెడ్డా గారు ఒక మాట, మంచి మాట అన్నారు. ఏదైనా సరే మన మొబైల్ నెంబర్ తోటే ఆధార్ కార్డ్ లింకు, రేషన్ కార్డ్ లింకు, ఇంకా ఏదైనా పాన్ కార్డ్ లింకు, బ్యాంక్ లింకు అని, మరి అది కాక అన్ని దాంట్లోనే మనం దానికి లింక్ పెట్టుకున్న తర్వాత వాస్తవంగా చెప్పాలంటే నేను కనుక ఈ నెల నేను రీఛార్జ్ చేయలేదనుకో, అంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, నా దగ్గర రోజు రెక్కాడితే కానీ డొక్కాడదన్న పరిస్థితి నాది ఉండే. అలాంటప్పుడు నా దగ్గర డబ్బులు రాలేదు, నేను రీఛార్జ్ చేయించుకోలేదు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఆ లింక్స్ అన్ని పోతున్నాయి. కాబట్టి 145 కోట్ల జనాభాలో 100 కోట్ల జనాభా ఈరోజు మన దేశంలో, భారతదేశంలో అట్టడుగా పేదరిగా నమోదైనది. ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది రేషన్ తీసుకున్నారు 100 కోట్ల జనాభా. ఆ జనాభాకి 100 కోట్ల జనాభాను నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు. ఈ ట్రయల్ అనేది, అంటే ఈ సంస్థలు ఉన్నాయో, ఏది బిఎస్ఎన్ఎల్ కానీ, తర్వాత మన ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఇంకా అన్ని ఇతర నెట్వర్క్లు అన్నీ ఇదే పనిచేస్తున్నాయి. కాబట్టి ఏమవుతుందంటే మనకు 100 కోట్ల జనాభా తప్పకుండా వాళ్ళు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అవసరం లేకపోయినా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇదేం దరిద్రం అని ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, దరిద్రం అయిపోయింది. ప్రతి ఓడి జీవితాన్ని కట్ చేయడమే జరుగుతుంది. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు మా సామాన్యుడి యొక్క నడ్డి విరిచారు తప్ప, సామాన్యుడి యొక్క జేబు కత్తిరించాడు తప్ప ఇంకేమి జరగలేదని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, వీళ్ళక యాక్టింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు జియో ఉంది, కొన్ని రోజులు స్టార్టింగ్లో ఫ్రీ డేటా అని మభ్యపెట్టి వాళ్ళు ఈరోజు అత్యధికమైన రేట్లతో ఎయిర్టెల్ కానీ, మన ఏది జియో కానీ అమ్ముతున్నారు. ఇప్పుడు మనకు గత్యంతరం లేదు. నెలకి ఒక మనిషి ఒక ఫోన్ నడపాలంటే కనీసం 500 నుంచి 600 రూపాయలు లేనిది నడపట్లేదు నెల. అంటే ఏమైందంటే మన రెక్కలు కష్టపెట్టి రెక్కల్ని డొక్కలకి మనం యూజ్ చేయట్లేదు. అంటే కడుపుకు మనం తినట్లేదు. ఈ దరిద్రులకు, ఈ యొక్క కంపెనీలకు మనం పెంచుతున్నాం. దానికి సహకరించింది ఎవరు? సహకరించింది ఈ గవర్నమెంట్. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ గవర్నమెంట్ దీనికి సహకరిస్తుంది. కాబట్టి ఇది మన అందరం ఒక ఉద్యమంగా బయలుదేరి దీన్ని మాత్రం మనం ఫస్ట్ 28 డేస్ని 30 డేస్గా మార్చాలి, పార్లమెంట్లో రావాలి. అదేవిధంగా మరి ఇన్కమింగ్ కాల్స్ని కంటిన్యూషన్ చేయాలి. ఎందుకంటే
మనకు వచ్చే కాళ్ళు అవి మన సిమ్ అది. మన సిమ్ మన సిమ్ నేను కొనుక్కున్న మన సిమ్ పేరు మీద ఉంటది. దాన్ని ఒక్కసారికే తీసి పడేస్తాడు. ఏంటంటే ఇప్పుడు రాఘవ చద్ద గారు కూడా ఈ ఒక క్వశ్చన్ ఏం రేజ్ చేశారంటే, ఇప్పుడు మన సిమ్ మన ఆస్తి అన్నట్టే కదా, అది మన ప్రాపర్టీ. ఆ ఆస్తికి నువ్వెవడు ఆపేవాడు? మనకు మినిమం ఓటీపీ అనేది మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక ఓటీపీ అవసరం అవుతుంది, ఎమర్జెన్సీ కానీ మన ఆధార్ కార్డు ఏదో అప్డేట్ కేవైసీ సంథింగ్. కరెక్ట్. అదే మన ఓటీపీ రాకపోయినప్పుడు ఇక మన దాని మీద హక్కు ఏమి ఉన్నట్టు, అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. అంటే మనం ఏంటంటే ఒక కీలి బొమ్మల్లాగా 145 కోట్ల జనాభాని పేరుకు సిమ్ మన దగ్గర ఉంటది, మొత్తం రైట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇది మనం ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లవలసిందిగా అందరికీ కోరుతున్నాను. దీని గినక ఈ విషయాలు ఇదొక్కటేగా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇది మాత్రం ప్రతి ఓడికి స్కామ్గా తయారైంది. ఈరోజు జరుగుతుంది ఏంటంటే డిజిటల్ ఎకనామీ అని ఒకటి జరుగుతుంది, అది మీకు చెప్పదలుచుకున్న ఇదే దీంట్లోనే. డిజిటల్ ఎకనామీ ఏమైంది, మీ దగ్గర నోట్ ఉండదు, మీ దగ్గర ఏమి ఉండదు, ఒక ఫోన్ ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, ఆ గూగుల్ పే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తున్నాం. అందులో కూడా స్కామ్ ఉంది, స్కానరే స్కామ్. అందులో కూడా ఇంకో స్కామ్ ఉంది. ఏంటంటే నేను గమనించింది అందులో నుండి రీఛార్జ్ చేసుకుంటాం కామన్ గా. అవును, అయ్యో బయటకి ఏం పోతామని మనం అలాగే తీసుకుంటాం, అలా 3 రూపాయలు కట్ చేస్తుండు. అది అంటే మీరు అదే నేను అనేది, అది 3 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి అంటే ఎటు తీసుకెళ్తున్నారు అంటే గవర్నమెంట్ మనం ఓటేసి బాబు నువ్వు ఎంపీ అవు, బాబు నువ్వు ఎమ్మెల్యే అవు, బాబు నువ్వు కార్పొరేటర్ అవు, బాబు నువ్వు పిఎం అవు, సీఎం అవు అని మనం ఇస్తే ఈ దళిద్రులు మనం ఒక 1000 రూపాయలు తీసుకుని ఓటేసిన దానికి వీళ్ళు ఈ స్కాములన్నీ తయారు చేస్తున్నారు. ఇదంతా బ్లాక్ మనీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫోన్పే నుంచి నేను ఏదైనా చేస్తే 2-3 రూపాయలు 4 రూపాయలు కట్ అవుతున్నాయి. అది ఎందుకు కట్ అవ్వాలి? అసలు ఫోన్పే ఎందుకు మనం యూజ్ చేయాలి? డిజిటల్ అంటారు, డిజిటల్ మార్కెటే ఒక స్కామ్. అదే విధంగా ఇవన్నీ ప్రోత్సహిస్తుంది ఎవరబ్బా? ఇదే ఎంపీలు, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే మినిస్టర్లు. వీళ్ళని మనం నేను అనేది దేశవాసులు ఒకటే చెప్తున్నా, ఇలాంటి దళితుల్ని మీరు ఆ క్యాండిడేట్కి ఉన్న ఒక ఫార్చునర్ బండి 4-3 వేసుకొని ముందుకు వచ్చి అయ్యా అప్ప అని ఓటే అడుగుతాడు చూడు, ఆ రోజు మీరు చెప్పు తీసుకొని కొట్టండి. ఎవడైతే గరీబ్ ఉంటాడో, న్యాయంగా పనిచేస్తాడో వాడికి మీరు ఓటేసిన రోజు ఇవన్నీ స్కాములు మనకు ఉండవు. ఇలాంటి రాఘవ చెడ్డ గారు లాంటి వాళ్ళు మన ఇండియాలో కనీసం కొల్లలు ఉంటారు, వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని ఓటేయండి. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మన దగ్గర, ఏది హైదరాబాద్లో. అందులో కూడా స్కామ్ మన ఎవరైతే ఎవడైతే ఫ్లెక్సీలు పెట్టి, ఎవడైతే మన అన్నాలు పెట్టి తిండిలు పెట్టి డబ్బులు ఇచ్చి ఎవడైతే అడుగుతాడో వాడికి ఓటు వేయకండి. మీరు ఆ రోజు ఓటు వేయకపోతే మంచి వాడిని ఓటు వేసుకోండి. ఎవడైతే న్యాయంగా బద్ధంగా ఉంటాడో, మీ దగ్గర 1 రూపాయి అడగడు, మిమ్మల్ని కన్న కొడుకుల్లాగా కన్న కూతురులాగా చూసుకుంటాడో వాడికి ఓటు వేసిన రోజే మన దేశాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. లేదంటే ఈ విధంగా మనందరూ బలి అవ్వాల్సిందే. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ మీ అందరికి చేస్తున్నా, కాబట్టి మీరు నా అందు దయ ఉంచి మన అందరం ఎవడైతే డబ్బు ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తాడో వాడికి ఓటేయకండి. ప్రజల్లారా, థ్యాంక్ యూ.